ఓ రాజుగారికి అనుకోకుండా మరణం సంక్రమించింది, చనిపోయాడు. మరణం ఎవరికైనా ఎప్పుడైనా వస్తుందిగా. ఆ రాజుగారు చనిపోయాడు. ఆ చనిపోయిన రాజుగారికి తల్లి బతికొంది. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? పెద్ద కొడుకు చచ్చిపోయాడా, చిన్నోడిని రాజు చేస్తా, మూడోవాడు కూడా ఉన్నాడుగా, 11వ కూడా ఉన్నాడుగా, ఎవరినో ఒకటి రాజు చేస్తా అని అనుకోవాలిగా. అనుకోలే. ఎప్పుడైతే రాజు తన కొడుకు చనిపోయాడు అనుకుందో, ఇక వీళ్ళ వంశంలో ఎవడు ఈ సింహాసనం రాకుండా నేనే ఏలాలనుకుంది. అలా అనుకుని రాత్రికి రాత్రి ఎగబడి అసలు రాజపుత్రుల్ని, రాజకుమారులను అందరినీ చంపేసేసిందండి. ఎప్పుడైతే ఇలా చేసిందో ఎవరు ఊహించరు. సహజంగా రాజు చనిపోతే రాజు తమ్ముడు, ఇంకో రాజు, ఇంకో మనవడు, ఎవరో ఒకడు వంశంలో రావాలి. కానీ ఈ దుర్మార్గపు తల్లికి ఆలోచన కలగల. ఇక వెంటనే రాజకుమారులందరినీ చంపుకుంటూ వస్తున్న సంగతి తెలిసిపోయింది అందరికి. ఈలోపు అక్కడ ఒక దాది ఉంది. ఆ దాది దగ్గర ఒక చిన్న కొడుకున్నాడు, ఆ వంశంలో చిన్న పిల్లోడు. వెంటనే ఆ పిల్లోడిని దాది అట్లా తీసుకుంది, పిల్లోడు చావకూడదని. ఈలోపు అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. అమ్మా దగ్గర ఇట్రా అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ దాదిని, ఆ పిల్లోడిని దేవాలయం లోపలికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మీరు ఇక్కడే ఉన్న, బయటికి రాబాకండి, భోజనాలు అన్ని ఏర్పాట్లు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 6 సంవత్సరాలు బయటికి రాకుండా పోషించారండి. ఇక ఈమె పరిపాలన హద్దు లేకుండా ప్రవర్తిస్తుంది. యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు వచ్చి దేశంలో ఉన్న నలుపక్కల ఉన్న ఇజ్రాయేల్లో పెద్దలను పిలిపించాడు. అయ్యా, మన రాజుగారు చనిపోయాడు, వాళ్ళ తల్లి రాజవంశాన్ని అంతా నాశనం చేసింది, మీరు చూస్తున్నారుగా. నేను ఒక బిడ్డను దాచిపెట్టాను, వాడు రాజు అవ్వాలి. ఈ బిడ్డ మీద ఆ అతల్య కత్తి పడకూడదు, దుష్టుడు ఈ బిడ్డ మీద చెయ్యి వేయకూడదు, రాజవంశం నిలబడాలి, రాజబిడ్డ బ్రతకాలి, అతడు రాజ్యం ఏలాలి. ఇదిగో మనం ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ స్తంభం దగ్గర నిలబడి అభిషేకిస్తాం. అతను తల మీద కిరీటం పెడతాను, ప్రార్థన చేస్తాను, చేతికి ధర్మశాస్త్రం ఇస్తాను, మరో చేతికి కత్తి ఇస్తాను, అభిషేకం చేద్దాం, రాజు అవుతాడు. రాజు అయిన వాడు ఏలబోతా ఉన్నాడు. రాజవంశం నాశనం కాకూడదు, రాజబిడ్డల నాశనం కాకూడదు, రారాజైన యేసు రాజ్యం నాశనం కాకూడదు, రారాజైన యేసు ప్రజలు నాశనం కాకూడదు. ఇదిగో ఇప్పుడు సాతాను రాజ్యం ఊరేగుతా ఉంది. దేవుని రాజ్యానికి విరోధంగా సాతాను రాజ్యం విచ్చలవిడిగా వ్యవహరిస్తుంది. రాజబిడ్డలు నశించాలి, క్రీస్తు రాజ్యం నశించాలి, యేసు పేరట ప్రార్థన చేసేవాళ్ళు లేకుండా అయిపోవాలని తెగించి తిరుగుతున్న దుష్టుడు తిరుగుతుండగా పరలోక రాజ్య వారసులు మనం కాపాడుదుమగాక, మందిరాలను కాపాడుదుమగాక, పరిచర్యను కాపాడుదుమగాక, దేవుని పరలోక బీజాన్ని కాపాడుదుమగాక. అందుకు తెగించిన వాడు రావాలి. యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళంతా రాజకుమారుడు.